నువ్వు తెలుసుకోకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పేదంతా ఈయన కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అయితే బైబిల్లో యేసు ప్రభు గురించి కూడా చూడండి. యేసు ప్రభు గురించి కూడా చాలా మాటలు అన్నారు, చాలా వ్యతిరేకించారు. నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతావు అన్న, నువ్వేం రక్షకుడు అయ్యా అని అన్నారు. నిజంగా యేసు ప్రభు రక్షకుడా? ఆయన రక్షించే శక్తిని అనుమానించారు. యేసు ప్రభు దెయ్యాలకి అధిపతి అని అన్నారు. నిజంగా ఆయన దెయ్యాలకి అధిపతా? అంటే ఆయన మాంత్రికుడు అన్నాడు, క్షుద్ర మాంత్రికుడు కాబట్టి దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు అని అన్నాడు. నిజంగా అందుకోసం ఆయన దెయ్యాలను ఎల్లగొడుతున్నాడా? నేను దెయ్యాలకి అధిపతిని కాదు, దెయ్యాలకి శత్రువుని. నేను యేసుని, నేను రక్షకుణ్ణి అని చెప్పి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనుషులనే విమర్శలకి ఆయన బాధపడలేదు. ఇంకా యేసు ప్రభుని ఏమన్నారంటే తాగుబోతూ తిండిపోతా అని అన్నారు. బాధపడలేదు. ఎందుకంటే ఆయన ఎంత తింటాడో ఎంత ఆతాడో ఆయన తెలుసు కాబట్టి మనుషులు అనే దాని గురించి ఆయన బాధపడలేదు. వాళ్ళ అమ్మకి ఆయన అక్రమ సంతానం అని అన్నారు. మా అమ్మనట్టు అంటారా, నన్నట్టు అంటారా? బాధపడలేదు. ఎందుకని? అతను ఎవరో అతనికి తెలుసు, ఆయన ఎవరో ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళు వీళ్ళనే మాటలను బట్టి అమ్మ నన్ను ఎట్ట అంటున్నారే, నేను ఎట్టు చేస్తున్నారే అని ఆయన భయపడలేదు. ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినటువంటివి. ఎవరన్నా ఈ యేసంట మన యోసేపు అన్న కొడుకు కదా, వడ్రైన వాళ్ళని కొడుకు కదా. కొన్నిసార్లు మీ గురించి కూడా చీప్గానే ఇట్లాగా మాట్లాడచ్చు, వాళ్ళ కొడుకు కదా, ఆయనేం గొప్పోడు. యేసు ప్రభు గురించి కూడా అట్లాగే మాట్లాడు. ఒక్కోసారి ఆయన ఏమన్నాడంటే మీరు నా రక్తం తాగాలి, నా శరీరాన్ని తినాలి అని అన్నప్పుడు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన మాటలను వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒకసారి వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో భోజనం చేస్తామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆయనకి పిచ్చి పట్టిందని చెప్పి యేసు ప్రభుని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. నన్ను పిచ్చి పట్టింది, నాకు పిచ్చి పట్టింది అంటారా? అరే నిజంగా నేను మెంటలోని కావాలా అని చెప్పి ఆయన బాధపడలేదు. ఒకసారి యేసు ప్రభు పండగ జరుగుతా ఉంది. పో జనాల దగ్గరకు ఎప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల నలుగురు జనాలు, ఆ పాపులారిటీ కదా నీకు కావాలా, పోయి 4 అద్భుతాలు చేసుకొని చుట్టూ జనాలు పోగేసుకోబో అని ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళు అందరూ అన్నారు. ఆయన పాపులారిటీని ఆయన కోరుకోలేదు. జనాలు ఈ విధంగా ఆయన అంటున్నారు, మనల్ని అంటున్నారు. ఆయన్ని పాపుల స్నేహితుడు అని అన్నారు. నువ్వు కూడా చెడ్డోళ్ళతో స్నేహం చేస్తే జనాలు నిన్ను కూడా అది కూడా అనొచ్చు. కానీ వాళ్ళనే మాటలు నీకు కాదు, నువ్వు ఎవరనేది నీకు తెలియాలి. యేసు ప్రభువుని దేవదూషకుడు అని అన్నాడు. దేవుణ్ణే దూషిస్తున్నాడు, తను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, పాపాలు క్షమిస్తున్నాడు అని. ఈరోజు కూడా పలానా స్వస్థత అబద్ధం అని అంటే ఆ వ్యక్తిని కూడా దేవదూషకుడు అని అంటారు. కాబట్టి ఏదో ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, అప్పట్లో వచ్చేటువంటి విమర్శలు వేరు, ఇప్పట్లో వచ్చే విమర్శలు వేరు అని అంటే పూర్తిగా అబద్ధం. ఆ కాలం ఎట్టుందో ఈ కాలం అట్టే ఉంది. యేసు ప్రభు ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే ఈయన పలానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏదో పలానా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని. ఈరోజు క్రైస్తవులకు కూడా వ్యతిరేకంగా పలానా క్రైస్తవులు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అంటున్నారు. విమర్శలు ఎప్పుడు వస్తానే ఉంటే, అయితే వీళ్ళు చెప్పే విమర్శలన్నీ నిజం అనుకుంటే అసలు నువ్వెవరో నీకు తెలియదు. యేసు ప్రభు 18 సార్లు ఆయన డిఫైన్ చేసుకున్నాడు. నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. నేనే గొర్రెల గొప్ప కాపరిని అని అన్నాడు. నేనే వెలుగుని అని అన్నాడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? వాళ్ళు ఆ విధంగా అంటూ ఉంటుంటే ఈయన ఆ విధంగా చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను ఈ విధంగా గొర్రెల కాపరిని, నేనే వెలుగుని అని చెప్పి, నేనే దేవుని కుమారుని అని చెప్పి, నేనే మనుష్య కుమారుని అని చెప్పి, నేను ఎవరో ఆయనకు తెలుసు. కాదా? అవునా కదా? చెప్పండి. మనుషులేమో నీకు మెంటల్ వచ్చిందయా అని అంటే ఆయన అసలు ఆ మాటలన్నీ పట్టించుకోవట్లేదు. నేను ఒక మనుష్య కుమారుణ్ణి అని అంటున్నాడు. నువ్వు రక్షించుకోలేనాడు, నువ్వే రక్షకుడు అంటే లేదు, నేను రక్షకుడిని. యేసు అంటే రక్షకుడు అని అర్థం, రక్షిస్తాడు. జనాలకి ఆయన విలువ ఆయనకి తెలియలేదు. ఆ సమయంలో ఆయన విలువ తెలియలేదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అట్లాగా చేశారు. ఆ సమయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వెవరో తెలియకపోతే మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలే నేను తక్కువగా చూస్తాను. నువ్వెవరో తెలియకపోతే బయట ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేది నిజం అనుకొని దాన్నే నమ్మేస్తాను. కాబట్టి యేసు ప్రభుకి ఆయన ఎవరో తెలుసు. నేనే
జీవపు ఆహారాన్ని అని అన్నాడు, నేనే సత్యాన్ని అని అన్నాడు. ఇవన్నీ ఎవరికి తెలిసింది? ఆయన గురించి ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి జనాలు చెప్పే అబద్ధాలను ఆయన నమ్మి ఏ రోజు కూడా బాధపడలేదు, కుంచుకుపోలేదు, తలెత్తుకొని బ్రతకలేనటువంటి స్థితిలో ఏ రోజు యేసుప్రభు జీవించలేదు. ఆయన ఎవరిని సంతోషపెట్టడానికి భూమి మీదకి వచ్చాడంటే మనుషుల సంతోషం కోసం రాలేదు, దేవుడి సంతోషం కోసం మాత్రమే వచ్చాడు. అయితే మీరెవరు? ఇదంతా దేవుడు ఆయన గురించి చెప్పుకున్న మాటలు. అయితే మీ గురించి ఏమని చెప్పాడు? ఒకవేళ మీ ఇంట్లో నేను టార్చర్ చేస్తూ ఉండొచ్చు. ఏం తెచ్చావమ్మా, మీ పుట్టింట్లో నుంచి ఏం తెచ్చావమ్మా, ఏదో పెద్ద ఊపు కూడా వచ్చింది అని చెప్పి నిన్ను అసభ్యంగా ఉండొచ్చు. అలా మాట్లాడినంత మాత్రాన నీ గౌరవం పోవాలి. ఒకవేళ నువ్వు ఒక అనాథవు అయి ఉండొచ్చు, నీకు తల్లిదండ్రులు ఎవరు లేకపోయి ఉండొచ్చు. నువ్వు ఒక అనాథవు కాదు, నువ్వు ఎవరు అనంటే దేవుని బిడ్డవి. ఎవరివి? నాకు ఎవరు స్కూల్లో చదివిస్తారు, నాకు ఆధార్ కార్డులో ఎవరు తండ్రిగా ఉంటారు? నీకు ఎవరు తండ్రి అవసరం లేదు, నీకు దేవుడే తండ్రి. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, జనాలు అనే మాటలను బట్టి వాళ్ళు చెట్టే తింట్లో మీ ఇంట్లో నిన్ను ఈ విధంగా ఘోర హింస చేస్తుండొచ్చు. మీ ఇల్లు నీ కుటుంబం కాదు. నువ్వు ఎవరి కుటుంబం అంటే దేవుడి కుటుంబం. ఎవరి కుటుంబం? చూడండి, ఆ వచనం చదువుతాను. యోహాను 1:12 ఈ విధంగా ఉంటుంది. అయినా ఆయనను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన పేరును నమ్మిన వారందరికీ దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎవరు బిడ్డవి? నా కడుపున చెడబుట్టేవరా నువ్వా అని మీ అమ్మా నాన్నోళ్ళే మీ పిల్లోడని గర్వంగా చెప్పుకోలేకపోవచ్చు. కానీ దేవుడు చెప్పుకుంటున్నాడు ఎవరనంటే, నువ్వు ఆయన బిడ్డవని. ఆయన బిడ్డ అయ్యే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడంట. ఆయన బిడ్డ అయ్యే అధికారం అంటే ఏంటి? ఉదాహరణకి మా ఇంట్లో మా పిల్లకాయలు పుట్టారనుకోండి, మా ఇంట్లో ఏదంటే కలిపెడతారు, వాళ్ళకి అధికారం ఉంది. బయట ఇంట్లో వేరే వాళ్ళ పిల్లలు వచ్చారనుకోండి, మా ఇంట్లో వస్తువులన్నీ కలిపెడతారా? మా ఇంట్లో వస్తువులు కలిపెట్టే అధికారం వాళ్ళకి లేదు. నువ్వు దేవుడి పిల్లోడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, యావత్ సృష్టి మీద కంటికి కనిపించే ఈ లోకం, ఈ భూమి చూసి ఇదేదో పెద్ద ప్రపంచం అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్లే. ఇది చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. అసలైన ప్రపంచం ఒకరోజు చూసినప్పుడు ఆ మొత్తం ప్రపంచానికి నువ్వే పిల్లవాడివి, ఆ మొత్తం ప్రపంచం మీద నీకు అధికారం ఉందని తెలుసుకున్నప్పుడు నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు ఆశ్చర్యపో. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న నాకు ఆస్తులు పంచిపెట్టలేదు, మా తోబుట్టులతో పాటు నాకు ఆస్తి పంచిపెట్టలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ తల్లిదండ్రుల దృష్టిలో నువ్వు చీపే కావచ్చు, కానీ నీకు ఎవరి వారసత్వం దొరికిందంటే దేవుడి వారసత్వం దొరికింది. దేవుడే నీకు తండ్రి, దేవుడే నీ వారసుడు. ఆయనకున్న ఆస్తి అంతా నీదే. కాబట్టి మీ నాన్నతో నీకు ఆస్తి పంపకాలు చేయలేదని చెప్పి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మా నాన్న నన్ను గొప్పవాడుగా చూడట్లేదని నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి దృష్టిలో గొప్పవాడు అని అంటే, నువ్వు దేవుడి దృష్టిలో గొప్పవాడివి, నువ్వు దేవుడి బిడ్డవి. దాన్ని బట్టి నువ్వు గర్వించు. కాబట్టి నీ ఇంట్లో నిన్ను విమర్శించినా, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను వెలివేసి ఏదో వేరుగా చూసినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికో చెప్పాల్సిన దానికి కాదు అని చెప్పేది, నువ్వే నీ హృదయంతో చెప్పుకోవాలి. నువ్వే నీ హృదయంతో చెప్పుకోవాలి, నేను దేవుని బిడ్డని అని చెప్పాలి. యేసు ప్రభు, నేను గొర్రెల కాపరిని, నేను రక్షకుడిని, నేనే నిజమైన మార్గాన్ని ఎట్లా చెప్పాడో నువ్వు చెప్పాలి. ఏమని? ఎవరితో చెప్పాలి? మనుషులతో కాదు, నీతో నువ్వే చెప్పాలి, నేను దేవుని బిడ్డని అని చెప్పి నువ్వు చెప్పాలి. అలా చెప్పకపోతే నీ ఆత్మతో న్యూనతా భావం నీకు దెబ్బతింటుందన్న. ఒకవేళ ఇంటర్వ్యూలోకి వెళ్ళావు, సెలెక్ట్ చేసుకోలేదు, ఆడిషన్స్లోకి వెళ్ళావు, సెలెక్ట్ చేసుకోలేదు, లేకపోతే ఏదో స్పోర్ట్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళావు, సెలెక్ట్ చేసుకోలేదు, రాజకీయాల్లోకి వెళ్ళావు, జనాలు నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు. నిన్ను ఎవరు సెలెక్ట్ చేసుకున్నారంటే దేవుడే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, 1 పేతురు 2:9 మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు. ఎవరంట మీరు? వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, వీళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, నేను దేనికి పనికిరానంటే నువ్వు ఎప్పుడు అలానే ఉంటావు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని బాధపడితే నీ యొక్క ఆత్మగౌరవం ఎప్పటికీ దెబ్బతింటుంది. నువ్వు దేన్ని బట్టి గర్వించాలనంటే, దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళకి వీళ్ళకి నేను పనికిరానేమో, వాళ్ళకి వీళ్ళకి నా విలువ తెలియదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి నీకు నువ్వు చెప్పుకోవాలి. నీకు నువ్వు చెప్పుకున్నప్పుడే నీ యొక్క ఆత్మగౌరవం పెరగద్ది. మీరు రాజవంశానికి చెందిన యాజకులు. రాజవంశానికి చెందిన యాజకులు అని అంటే, పాత నిబంధన కాలంలో ఎప్పుడన్నా సరే మోషే సమయంలో నిబంధన జరిగేటప్పుడు, అంటే అంతంత ముందంతా నిబంధనలు ఎట్ట జరిగాయంటే, సాధారణ మనుషులకి దేవుడికి పెద్ద టచ్ ఉండదు అన్నమాట. ఎప్పుడన్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడు వచ్చాడు, దేవతలు వచ్చారు, వచ్చిన తర్వాత శాస్త్రి గారు లేకపోతే పలానా వాళ్ళు వెళ్తారు, ప్లస్ రాజుగారు వెళ్తారు.
వీళ్ళు వెళ్ళి గుడిలోకి వెళ్తారు, గుడిలో దేవుడు ఉంటాడు, లేకపోతే పలానా స్థలం దగ్గర దేవుడు ఉంటాడు, మీ రాజ్యాన్ని ఎట్లా పాలించాలి, ఏం చేయాలని చెప్పి దేవుడు అన్నా సరే, దేవత అన్నా సరే రాజుగారి దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. నువ్వు ఎటు చేస్తే నేను ఎటు చేస్తాను, నువ్వు ఎటు చేస్తే నేను ఎటు చేస్తానని చెప్పి రాజుగారితో అగ్రిమెంట్ చేసుకుంటారు. సామంత రాజులతో దేవుళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. క్రైస్తవత్వంలో కాకుండా మిగిలిన మతాల్లో సంగతి చెప్తాము. అయితే క్రైస్తవత్వంలో సంగతి వేరే, ధర్మశాస్త్రం ప్రకారం సంగతి వేరే. దేవుడు ఎవరితో నిబంధన చేసుకున్నాడంటే ఏ రాజుతో నిబంధన చేసుకోలేదు. మనుషులందరినీ ఇక్కడ రమ్మని చెప్పి అన్నాడు మోషే. మనుషులందరినీ ఇక్కడ రమ్మను, వాళ్ళతోనే నేను నిబంధన చేసుకోవాలి. ఎందుకని? వాళ్ళ మతాల్లో వాళ్ళకి రాజు ఒక్కడే గొప్పడు కావచ్చు, నేను సృష్టించిన ప్రతి బిడ్డ నాకు రాజే, కాబట్టి ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పు, వాళ్ళతోనే నా నిబంధన, వాళ్ళతోనే నా అగ్రిమెంట్ అని చెప్పి దేవుడు మొట్టమొదటి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మనుషులందరినీ పిలిపించాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుడి దృష్టిలో ఒక రాజు. దాన్నే కొత్త నిబంధనలో ఇదేమంటున్నాడంటే, మీరు రాజవంశానికి చెందిన యాజకులు. కాబట్టి దేవుడి దృష్టిలో మీరు రాజులు లాంటి వాళ్ళు, దేవుడి దృష్టిలో మీరు యాజకులు. కాబట్టి యాజకులు అంటే దేవుడికి సేవ చేసేవారు. మీరు పవిత్రమైన జనాంగం, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు, దేవుడికి సమీపంలో ఉండే ప్రజలు. ఒకరోజు యావత్ సృష్టి అంతా నాశనం అయిపోద్ది, మీరు మాత్రమే ఒకరోజు ఊపిరితో బ్రతుకుతారు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరో తెలుసుకోవాలి, దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. నేను దేవుడి చేత ఎంచుకోబడిన బిడ్డని, నేను దేవుని బిడ్డని, దేవుడే నా తండ్రి అని చెప్పి మీరు మీతో చెప్పుకోవాలి. నేను రాజవంశానికి చెందినటువంటి వాడిని అని చెప్పి మీ వంశాన్ని బట్టైనా సరే, మీ కులాన్ని బట్టైనా సరే తక్కువగా చూసినప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలు చెప్పేది నీ కులం కాదు, జనాలు చెప్పేది నీ మతం కాదు. ఏది నీ మతం అని అంటే, దేవుడు చెప్పేదే నీ మతం, దేవుడు చెప్పేదే నీ గౌరవం, నీ వంశం అన్నమాట. కాబట్టి రాజవంశానికి చెందిన యాజకులు పవిత్రమైన జనాంగం అని చెప్పి ఆయన అంటారు. ఒక్కోసారి మనుషులు వాళ్ళ ఆపోజిట్ పార్టీలో ఎలక్షన్లో గెలిచినా, లేకపోతే ఆపోజిట్ పార్టీ కంపెనీతో కన్నా, లేకపోతే ఆ వ్యాపారంతో కూడా పోటీ పడి ఎక్కువ గెలిచినా కానీ వాళ్ళ మీద సక్సెస్ సాధించానని చెప్పి గొప్పగా అనుకుంటా ఉంటారు. లేకపోతే పలానా స్పోర్ట్స్లో వాళ్ళ మీద జయించాను అన్నా సరే, లేకపోతే పలానా వ్యక్తి కంటే కూడా గొప్ప జాబ్ కొట్టినప్పుడు అన్నా సరే, పలానా శత్రువుని ఓడించినప్పుడు జనాలు ఏమనుకుంటారని అంటే, ఎవరైతే ఇప్పుడు దాకా నేను చెప్పానో ఇవన్నీ చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అని లోకం అనుకుంటుంది. కానీ నువ్వు ఏదో చేస్తేనే, ఏదో గొప్పవి సాధిస్తేనే, పలానా వాడిని కొడితేనే నువ్వు గొప్పోడు కాదు, పలానా వాడిని జయిస్తేనే, పలానా రాజ్యాన్ని కొడితేనే నువ్వేదో జయించినట్టు కాదు. దేవుడి దృష్టిలో నువ్వు ఆల్రెడీ జయించేసావు. నువ్వు ఏం జయించావంటే మరణాన్ని జయించేసావు, నువ్వు పాపాన్ని జయించేసావు. చూడండి, ఆ వచనం నేను చదువుతాను. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. ఏమంటున్నాడు? ఇంకా సాధించలేదంటున్నాడా, సాధించారంటున్నాడా? కాబట్టి ఎలక్షన్లో మాకు అంత పార్టీకి అంత రాలేదు, లేకపోతే నేను ఎంత చేసిన జనాలు నన్ను ఏం గుర్తించడం లేదు, నాకు అసలు ఏ విజయం రావట్లేదు. ఆ విజయం కాదు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో వచ్చేటువంటి ఈ విజయాలే చూసుకొని నువ్వు బాధపడితే నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇన్ని విజయాలు సాధించిన వాళ్ళందరూ లేపు ఒక ఊపిరి లేకుండా చచ్చిపోతారు. ఆ విజయాలన్నీ ఒకరోజు వాళ్ళకి విలువ లేనివిగా అనిపిస్తాయి. ఈ భూమి మీద ప్రపంచంలో కనిపించే వాటి ద్వారా నువ్వు విలువను వెతుక్కున్నట్లయితే నీ ఆత్మగౌరవం రోజు రోజుకి చచ్చిపోద్ది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ విజయం ఆల్రెడీ యేసు ప్రభువులో నీకు వచ్చేసింది. దేవుడి దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను విజయవంతుణ్ణి, నేను విజయాన్ని సాధించాను. సాధించావు. దేన్ని సాధించావు? మరణం గెలిచావు. బయట వాళ్ళకి ఆ మరణాన్ని వాళ్ళు జయించలేవు. ఒకరోజు వాళ్ళు ఊపిరి లాంటి వాళ్ళు అయిపోతారు, గడ్డి లాంటి వాళ్ళు అయిపోతారు.